హాయ్ ఫ్రెండ్స్. మాస్క్ మ్యాన్ హరీష్ గారు అలక పోయినాడనమాట. ఈ అలక నుంచి విముక్తి కలిగించడానికి మనకి తనూజ గారు, అలాగే మనకి రీతు చౌదరి గారు ఎళ్లి ఓదారుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే బాబు 4 రోజులు బట్టి ఫుడ్ ఏదో తినలేదు. బాగా నీరసం అయిపోతున్నాడనమాట. సో ఏంటంటే తనూజ గారు అంటారనమాట రీతు చౌదరి గారితోటి, మాస్క్ మ్యాన్ హరీష్ గారిని ఇలా చూస్తే నాకు బాధగా ఉంది. ఎందుకంటే లాజిక్ పాయింట్‌లో మాట్లాడతాడు గానీ, ఏదన్నా ఒక మనిషి ఏదన్నా చెప్తుంటే తీసుకోలేకపోతున్నాడు. 4 రోజులు బట్టి అలాగున్నాడు. ఇందాకల కూడా వీళ్ళేంటంటే చిన్న గేమ్స్ ఆడుకుంటారనమాట మొత్తం అందరూ కూడా. మనకి 'మర్యాద మనీష్' తప్పించి, తర్వాత మనకి 'మాస్క్ మ్యాన్ హరీష్' గారు తప్పించి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటారు. మన రాజమాత ఉంది గదా! మన సంజన మేడం గారు చాక్లెట్‌లుగా, నెక్స్ట్ బిస్కెట్‌లు, నెక్స్ట్ ఏంటంటే మనకి కూల్ డ్రింక్స్ రప్పించుకోవడానికి ఏదో టాస్క్ ఏదో ఇస్తదనమాట. ఫోన్ టాస్క్ అయితే చక్కగా అయితే ఆడుతారనమాట. మన మేడం గారైతే డ్రింక్స్, బిస్కెట్స్ అన్నీ ఇస్తారు. దాని ఆ ప్రక్రియలో ఏంటవుతదంటే, ఆ జరుగుతున్న ప్రక్రియలో మన 'మాస్క్ మ్యాన్ హరీష్' ఇలా యేసుకొని వెళ్తాడనమాట మెకానిక్‌గా. అది చూసి కొద్దిగా బాధ కలుగుతది మన తనూజ గారికి. సో ఏంటంటే, ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత తనూజ గారు అలాగే మన రీతు చౌదరి గారు మాట్లాడుకుంటారనమాట. ఏం మాట మాట్లాడుకుంటారంటే, ఆహ్, "రీతు, మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అలా చూడడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే లాజిక్ పాయింట్‌లో మాట్లాడతారు గానీ, ఏదన్నా మాట వస్తే తీసుకోలేడు. సో 4 రోజులు బట్టి వీక్ అయిపోయాడు. కొద్దిగా ఎళ్లి మాట్లాడదాం" అంటే, ఇద్దరు కూడా ఇలాగెళ్తారు. మళ్ళీ ఇద్దరు వెనక్కొస్తారు. ఎందుకంటే అతను చూస్తేనే భయమేస్తున్నట్టు రీతు చౌదరి గారు ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఎవడి మాట వినడు కదా సీతయ్య. సో సో ఏంటంటే ఇద్దరే ఎళ్తారండి. ఇద్దరే ఎళ్ళిన తర్వాత కన్విన్స్ చేసే విధానం టూ గుడ్ అండి. మెయిన్‌గా తనూజ గారు. చాలా బాగా కన్విన్స్ చేస్తారు. ఏంటంటే, మా హరీష్ గారు, మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు, మీ నాన్నగారు, లేదనుకుంటే మీ వైఫ్ చూస్తే మిమ్మల్ని ఏమనుకుంటారో, మేమేదో మిమ్మల్ని కార్నర్ చేసినట్టు అనుకుంటున్నారండి. ప్లీజ్ అండి తినండి. లేదనుకుంటే ఆ గేమ్స్‌లో అన్నా పార్టిసిపేట్ చేయండి. కొద్దిగా మైండ్ రిలీఫ్‌గా ఉంటది. మీరలా ఉంటున్నారు. పోనీ నేనేదన్నా తప్పు చేసుంటే నెక్స్ట్ నామినేషన్‌లో నన్నేసేయండి. నేనేం మాట్లాడను. మీ మాట తప్పైతే ప్రజలే నన్ను నామినేట్ చేసి బయటకి పంపించేస్తారు ఓటు లేకుండా. లేదనుకుంటే నేను ఇంట్లో ఉంటాను. నెక్స్ట్ నామినేషన్‌లో ఏసేయండి అంటదావిడ. డైరెక్ట్‌గా అంటది. నాకు షాక్ అయిపోయింది ఇది వినగాలనే. నెక్స్ట్ రీతు చౌదరి కూడా సేమే. అవునండి, మీరు ఫస్ట్‌లోని 'అగ్ని పరీక్ష' షో నుంచి మిమ్మల్ని చూస్తున్నాను గదా! ట్రిమ్ చేసుకోమంటే టప్ టప్ అని గీసి అలా పడేసారు ట్రిమ్మరు. మీరేంటి హరీష్ గారు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు బానే ఉన్న తర్వాత దాని తర్వాత కొద్దిగా డల్ అయ్యారండి. అది గేమ్ అది. ఏదో టాస్క్ ఇచ్చారు. మా ఒపీనియన్‌లు మేము బయట పెట్టాం. మీ ఒపీనియన్‌లు కూడా మా 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 మీద పెట్టారు. అంతే అయిపోయింది. అదే అయిపోయింది. మళ్ళీ ఉదయం లేసి ఎవరి మొహాలు ఆళ్ళు చూసుకోవాలి గదా! హరీష్ గారు. ప్లీజ్ అండి మీరు ఇలాగ ఉండొద్దండి అది ఇది అని అంటారనమాట. కన్విన్స్ చేసే విధానం ఇదేనండి. నిజంగా నాకైతే టూ గుడ్ అయితే అనిపించిందనమాట. నెక్స్ట్ ఒక్కొక్కళ్ళు అయితే మనకి బండగం తీసుకొని ఉంటది కదా! ఎందుకు పెట్టారో తెలీదురా బాబు. అది నాగపాము అది. ఆ పేరు దివ్య రి ద ద ద ప్రియ సారీ ప్రియ గారు. శంకిని, డాంకిని. శంకిని వచ్చేసరికి మనకింకా ప్రియ గారు. డాకిని వచ్చేసరికి మనకింకా దమ్ము శ్రీజ గారు. దమ్ము శ్రీజ గారు మన పవన్ కళ్యాణ్ తమ్ముడితోటి ఈత అయితే కొడద్దనమాట. ఇంకా ప్రియ గారు, అలాగే మన మర్యాద మనీష్ గారు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాడు. ఈడికి ముందు పాముతో కుట్టించాలి అని చెప్పేసి చెప్పాను గదా! పోయిన ఎపిసోడ్‌లో. పాము కాదు ఈడు. ఇన్ని పాములు పిల్లలు కాటేసేయాలి నా కొడుక్కి. ఏం చెప్తున్నాడంటే, చూసావా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారో అంటే మనోడు అడుగుతాడు గదా! అలకపోయినాడు గదా! మన మాస్క్ మ్యాన్ హరీష్. రీతు చౌదరినా, మన తనూజ గారు ఈళ్ళు మాట్లాడుతుంటే, చూసావా హ్మ్. మాటలు కలుపుతున్నారు. అది ఎంతన్నా ఆళ్ళందరూ ఒకటే. అది అంటే, అలాగే కాదు. నేను కూడా మాట్లాడుదాం అనుకున్నాను. కాకపోతే ఆళ్ళందరూ మాట్లాడారు గదా! అందుకే నేను మాట్లాడను అనేసి అంటది ప్రియ. ఆళ్ళందరూ మాట్లాడితే నువ్వెళ్లి మాట్లాడాలి కదా! ధైర్యంగా నీ ఒపీనియన్ ఏదో చెప్పాలి గదా! తినలేదు గదా! పాపం అన్నం తినలేదు. మాకు కనబడుతుంది గదా! ఎల్‌వి చూసినోడు మాకు కనబడట్లేదా? నీ ఒపీనియన్ ఏదో షేర్ చేసుకుంటే మాకు కూడా కనబడిద్ది. ఇక్కడ పోనీలేరా బాబు ప్రియ గారు ఎళ్లారు. కన్విన్స్ చేశారు. ఆడు మూర్ఖుడు కాబట్టి తినలేదు అని చెప్పి మేము అనుకుంటాం. మాట్లాడితే ఏం అర్థమవుద్ది మాకు నీ మాటలు అర్థం కాట్లా. సంజన అంటదనమాట. సంజన గారు ఏమంటారంటే డిమాండ్ తోటి, అలా కాదు డిమాండ్ పవను ఇందాల నువ్వు మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడుకుంటున్నారు కదా! నన్నేమైనా తక్కువ చేసి మాట్లాడాడా? నన్నేమైనా చీప్‌గా మాట్లాడాడా? చెప్పు. లేదండి అదేం లేదు. కాకపోతే ఏంటంటే అతను కొద్దిగా ఏదో ఆలోచించుకొని ఉంటున్నాడు. నా గురించి అయితే ఏం మాట్లాడదు కదా! మాట్లాడితే ధైర్యంగా చెప్పేసేయి. నేనేం అనుకోను. నెక్స్ట్ నేను చూసుకుంటాను అంటది ఈవిడ. అయ్యే వద్దంటున్నాను నేను.
అదే వద్దు. ఇక్కడ కెమెరాలు ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడాలకూడదో రాజమాతకి తెలియాలి. రూ. 4 గుడ్డు ద్వారా మొత్తం ముసుగులన్నీ బయటపెట్టి నువ్వు ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఇమాన్యుయల్ గారు, అలాగే మనకి భరణి శంకర్ గారు మాట్లాడుకుంటారన్నమాట. ఎవరి గురించి మాట్లాడుకుంటారంటే, మన రాజమాత ఉంది కదా, సంజన గల్రాని, ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు. అలా కాదన్నా, ఆవిడ చాలా ఇంటెలిజెంట్ అంటారు. ఎవరంటారు? ఇమాన్యుయల్ అంటాడు. అవునవును, చాలా ఇంటెలిజెంట్ అది. ఆవిడకి ఏదన్నా సరే ప్రేమతో చెప్పాలన్నా, అరిచేసి అదే చెప్పామనుకో చాలా ప్రమాదం. అర్థమవుతుందా? చాలా నీట్‌గా కన్విన్స్ చేసి చెప్తే ఆవిడకి అర్థం చేసుకుంటారు ఆవిడ. ఓకేనా? అనైతే అంటారనమాట. నెక్స్ట్ మర్యాద మనీష్ గారు, ప్రియా గారు మాట్లాడుకుంటారనమాట. మర్యాద మనీష్ గారు ఏమంటారంటే ప్రియా గారితోటి, ఇందాకలా నేను మాస్ మ్యాన్ హరీష్ గారితో మాట్లాడాను. సో ఏంటంటే బాధపడుతున్నారనమాట. ఎందుకు బాధపడుతున్నారంటే, మనందరం కామనర్స్ కదా! కామనర్స్ అందరం కూడా మనం ఈళ్ళ మీద అటాక్ చేయాలి. సెలబ్రిటీస్ మీద అటాక్ చేయాలి. కాకపోతే మనకి టీమ్ వర్క్ లేదు. సో అందుకే బాధపడుతున్నారు అని చెప్పేసి ప్రియా గారితో చెప్పిండు. మాస్క్ మ్యాన్ హరీష్ ఎప్పుడన్నా చెప్పాడరా నీకు? మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఇప్పుడు అలా చెప్పలా. ఇతను చెప్పాను కదా, అనకొండానే చుట్టియాలి మొత్తం, పాములు కాటేసేయాలి ఆడికి. అదే కరెక్ట్. ఓప్సా బొక్క. అయితే ప్రియా గారు అవునవునవునవును అంట. ఫ్రెండ్స్, అప్డేట్ అయితే ఇదే. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.